వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. గత కొన్ని రోజులుగా ప్రజల్లోనూ మరియు మార్కెట్లలోనూ చర్చనీయాంశమైన అంశం ఏదైనా ఉంది అంటే అది బంగారు, వెండి ధరలకు సంబంధించి. అయితే దీనికి సంబంధించి చరిత్ర ఏంటి? అంటే బంగారం ఎప్పుడెప్పుడు పెరిగింది? దేని కారణాల ద్వారా బంగారు ధరలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి? అలాగే గతంలో ఎప్పుడెప్పుడు పెరిగింది? ఎప్పుడు తగ్గింది? అనేటువంటి వివరాలను పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగారం మరియు వెండి ధరల్లో వచ్చిన ఈ తీవ్రమైన పెరుగుదల పెట్టుబడిదారులు, ఆర్థికవేత్తలు మరియు వ్యాపారాల్లో పెద్ద ఆందోళనలను కలిగిస్తోంది. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ విలువైన లోహాల్లో భారీ సవరణ వచ్చే అవకాశం ఉందని, మరికొందరు మాత్రం ఈ ర్యాలీ ఇప్పుడే ప్రారంభమైందని విశ్వసిస్తున్నారు. అయితే బంగారం ధరపై ప్రభావం చూపే ప్రధాన అంశాలు చూసుకుంటే, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు లేదా అమ్మకం చేస్తే సరఫరా డిమాండ్ సంతులనం మారుతుంది. ఫలితంగా ధరలపై ప్రభావం చూపుతుంది. విపత్తులు, రాజకీయ కలహాలు లేదా ఆర్థిక మాంద్యం సమయంలో బంగారు సురక్షిత పెట్టుబడిగా గణించబడుతుంది. డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదే మరొకటి చూసుకుంటే, గనులు తక్కువ ఉత్పత్తి చేయడం లేదా తవ్వక సమస్యలు ఎదుర్కోవడం వల్ల సరఫరా తగ్గుతుంది. దీని ప్రభావంగా కూడా బంగారు వెండి ధరలు పెరుగుతాయి. అయితే ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, దవాఖానా ఉత్పత్తులలో బంగారు వినియోగం ధరను ప్రభావితం చేస్తుంది. అయితే వేల సంవత్సరాలుగా బంగారు సంపద, భద్రత మరియు ఆర్థిక వ్యవస్థలో మూల స్తంభంగా నిలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే, గత కొన్ని రోజులుగా మనకు భారత్పై విధిస్తున్నటువంటి సుంకాలు కానీ, అంటే అమెరికా విధిస్తున్నటువంటి ఏదైతే సుంకాలు ఉన్నాయో అది కూడా ఒక బలమైన కారణం అని చెప్తున్నారు. అదే విధంగా రూపాయి విలువ పడిపోవడం కూడా ఒక బలమైన కారణం. అయితే మనకు అందరికీ సందేహం రావచ్చు, రూపాయి విలువ పడిపోవడానికి మనం బంగారు ధర పెరగడానికి గల కారణం ఏంటి అనేటువంటి సందేహం మనలో రావచ్చు. సాధారణంగా మనం బంగారం ఇతర దేశాల నుంచి అరౌండ్ 80-90% బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. తద్వారా ఏంటి, మనం డాలర్లు చెల్లించాలి. అంటే డాలర్లు చెల్లించడం అంటే ఏంటి, డాలర్ ఇప్పుడు మన రూపాయి విలువ పడిపోయి డాలర్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, అధికంగా డబ్బు చెల్లింపు చేసి మనం బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనం అధికంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసినప్పుడు మనకు పడేటువంటి ధర కూడా అధికంగానే ఉంటుంది. తద్వారా ఇది కూడా ఒక బలమైన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే సరఫరా, డిమాండ్, భద్రతా అంశాలు, కేంద్ర బ్యాంకుల విధానాలు, ఉత్పత్తి సవాళ్లు మరియు వినియోగం, ఈ అంశాలు బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అయితే బంగారం ధరల పెరుగు చరిత్రను ఒకసారి చూసుకుంటే, బంగారం ధరల ఆధునిక యుగం 1971లో బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ ముగియడంతో ప్రారంభమై డాలర్కు కట్టుబడి ఉండడం రద్దయింది. 1970లో ఆర్థిక అస్థిరత్వం, స్లాగ్ఫ్లేషన్ కారణంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగి 1980లో నేటి విలువలలో సుమారు $3,300 గరిష్టానికి చేరాయి. 1980-1999లలో బలమైన ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో దీర్ఘకాలిక పతనం చోటు చేసుకుంది. దీంతో 1999 నాటికి ఔన్సుకు $253 పడిపోయింది. 21వ శతాబ్దంలో ప్రధాన ఆర్థిక సంక్షోభాలు, కోవిడ్ మహమ్మారి, రాజకీయ అస్థిరత మరియు అధిక ద్రవ్యోల్బణం కారణంగా బంగారు ధరలు తిరిగి పెరుగుతూ 2025 ప్రారంభంలో $2,450 పైగా చేరాయి. కేంద్ర బ్యాంకులు తమ రిజర్వులలో బంగారం నిల్వ పెంచడం, పెద్ద మొత్తంలో కొనుగోలు ద్వారా సరఫరాను తగ్గించడం ద్వారా గ్లోబల్ బంగారం ధరలకు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి డాలర్ ఆధారిత రిజర్వులను వైవిధ్యం చేయడానికి బంగారం సాధారణంగా యుఎస్ డాలర్తో వ్యతిరేక సంబంధాన్ని చూపుతుంది. అంటే మనం చెప్తూనే ఉంటాం, యుఎస్ మార్కెట్ పడిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే, విదేశీ పెట్టుబడిదారులు అక్కడి నుంచి తప్పుకోవడం వల్ల అక్కడ యుఎస్ ఎప్పుడైతే అక్కడ తగ్గిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా దాని ప్రభావం మన మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. డాలర్ బలహీనం పడినప్పుడు విదేశీ కొనుగోలుదారులకు తక్కువ ఖర్చు కావడంతో డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్ అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తుల వైపు దారితీస్తాయి. ఎందుకంటున్నానంటే, మార్కెట్లో పెట్టుబడిదారులు ఎలా చూస్తారంటే, ఆ దేశం యొక్క స్థిరత్వాన్ని చూస్తారు. ఆ దేశం ఎప్పుడైతే క్షీణిస్తూ ఉంటుందో అక్కడి నుంచి పెట్టుబడులు విత్డ్రాల్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, పెట్టుబడులు విత్డ్రాల్ చేసుకున్నప్పుడు అక్కడ ఈ డిమాండ్ అనేది పెరగడం వల్ల ధరలు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే నేను ఏమంటున్నానంటే, మనం గతంలో చూసుకున్నాం, రూపాయి విలువ మనకు పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ మనం 92 రూపీస్కి చేరుకున్నాం. అప్పుడు ఏమైంది, దానికి ప్రధాన కారణాలు చూసుకుంటే, మన దేశంలో పెట్టినటువంటి ఇన్వెస్టర్లు వాళ్ళు రిటర్న్స్ తీసుకోవడం, అంటే వాళ్ళు ఆ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం వల్ల మన రూపాయి విలువ పడిపోయింది. అదేవిధంగా దీని చరిత్ర చూసుకుంటే 1970 నుండి 1990 సమయంలో భారీగా బంగారు ధరలు అనేది ఇన్ఫ్లేషన్ చాలా వచ్చింది. అప్పుడు దాన్ని ఫెడ్కో చైర్మన్ పాల్ వాకర్ దాన్ని కంట్రోల్ చేశారు. తర్వాత ఏమైంది, 2000 నుంచి 2021 వరకు బంగారు ధరలు అంత ఇన్ఫ్లేషన్స్ అంత డిక్రీజ్ లేకుండా ఒక రకంగా వెళ్ళిపోయాయి. అంటే దాదాపు సుమారు మనం చూసుకుంటే ఇక్కడ 21 సంవత్సరాలు. దీనికి ప్రధాన కారణాలు చూసుకుంటే, ఎప్పుడైతే పెట్టుబడిదారులు
బంగారం మీద ఇన్వెస్ట్ చేశారు 2000 నుంచి 2021 వరకు. ఆ తర్వాత ప్యారలల్ గా ఇంకో సిస్టమ్ కూడా రేజ్ అయింది. అదేంటంటే అమెరికా ట్రెజరీ బాండ్స్. అంటే ఎప్పుడైతే బంగారు ధరలు ఇన్వెస్టర్లు దీనిపైన పెట్టుబడి పెట్టారో అదే విధంగా ప్యారలల్ గా ఇంకో సిస్టమ్ ను కూడా స్టార్ట్ అయింది. అదేంటిదంటే అమెరికా ట్రెజరీ బాండ్స్. సో ఈ ట్రెజరీ బాండ్స్ అనేటువంటి స్టార్ట్ అయినప్పుడు పెట్టుబడిదారులు ఏం ఆలోచించారు అంటే మనం బంగారం మీద పెట్టుబడి పెడితే ఓకే అసెట్ అయితే క్రియేట్ అవుతుంది, బట్ దాని నుంచి రిటర్న్స్ తక్కువ ఉంటాయి, బట్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఏమి ఉండదు. బట్ వాళ్ళు ఏం ఆలోచించారంటే అప్పట్లో ఈ అమెరికా ట్రెజరీ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకు అమెరికా ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది, అదే విధంగా మనకు అది రిటర్న్ లో ఇంట్రెస్ట్ కూడా వస్తుందని ఆలోచించి అప్పుడు మెజారిటీగా పెట్టుబడిదారులు ఎక్కడి అమెరికా ట్రెజరీ బాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. ఆ సమయంలో మనకు బంగారు ధరలు ఒక రకంగానే ఉన్నాయి. ఆ తర్వాత 2021 ఆ టైంలో అమెరికా యుఏ దేశాలు ఏం చేశాయంటే రష్యా పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు $300 బిలియన్ ను ఫ్రీజ్ చేసింది. ఏది అమెరికా యుఏ దేశం. అయితే అక్కడ ఏమైంది, ఇన్వెస్టర్లకు ఒక నమ్మకం తగ్గింది. అంటే మన ఆస్తులను కూడా వీళ్ళు ఎప్పుడైనా ఫ్రీజ్ చేస్తారేమో, ఇక్కడ కూడా స్థిరత్వం లేదన్నట్టు ఒక ఆలోచన వాళ్ళకి కలిగి మళ్ళీ అక్కడి నుంచి విత్డ్రాల్ చేసి అగైన్ మరి బంగారు పైన పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు మళ్ళీ తిరిగి ఆసక్తి చూపడం జరిగింది. 2000 సంవత్సరం నుండి ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడి వాహనాల ద్వారా ఇన్వెస్టర్లు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నారు. ఉదాహరణకు ఎస్పీడిఆర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్ మరియు జిఎల్డిఎం 2025 డిసెంబర్కు సుమారు 39.5 మిలియన్ ఔన్సుల బంగారాన్ని నిల్వ చేయగా ఇది $167 బిలియన్ విలువ కలిగి ఉంది. అంతేకాకుండా ఆభరణాలు, సాంకేతిక ఉత్పత్తులు, ఇతర ఆర్థిక పెట్టుబడులలో తగ్గిన రాబడులు, కరెన్సీ విలువలలో తగ్గుదల, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు బంగారం కోసం వినియోగదారుల డిమాండ్ను పెంచి ధరల పెరుగుదలకు దాహోదం చేశాయి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ లో కూడా అంటే ఎలక్ట్రానిక్స్ కానీ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లో కానీ సిల్వర్ అనేటువంటి కూడా ఎక్కువ వాడటం జరిగితే కూడా ఇంకా దీనిపై ప్రభావం చూపుతుందంటూ కూడా కొందరు విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ వేగంగా పనిచేస్తుంటుందో అక్కడ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెడుతున్నట్టు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే మనకు డాలర్ సరఫరా అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మనకు ఈ యొక్క బంగారం ఇవన్నిటి కూడా రేట్లు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ బాగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనం చూసాం రూపాయి విలువ పడిపోవడానికి మన ఇన్వెస్టర్లు ఆల్మోస్ట్ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మనకు రూపాయి విలువ కూడా పడిపోయింది. అదే విధంగా ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి టారిఫ్లు కానీ అంటే రష్యా మనకు ఉన్నటువంటి సంబంధాల ద్వారా మన మీద టారిఫ్లు వేయడం కూడా జరిగింది. అది కూడా ఒక ప్రధాన కారణం అని అనుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఒక కారణం. అంటే ఆ ఇష్యూస్ వల్ల కూడా మార్కెట్లో నమ్మకాలు తగ్గి ఇన్వెస్టర్లు దీని మీద పెట్టడం వల్ల దీనికి డిమాండ్ పెరిగి ధరలు పెరగడం కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. దీన్ని ఓవరాల్ గా చెప్పాలంటే బంగారు ధరలు, కేంద్ర బ్యాంక్ విధానాలు, ఇండస్ట్రియల్ డిమాండ్ మరియు పెట్టుబడిదారుల భావాలు వంటి వివిధ అంశాల వల్ల నిర్ణయించబడతాయి. బంగారాన్ని పెట్టుబడిగా పరిగణిస్తున్న వారికి లేదా దీని పాత్రను గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో అర్థం చేసుకోవాలనుకునే వారికి ఈ కారణాలు ఉపయోగపడవచ్చు.